సింహరాశి వారికి 13, 14, 15 తేదీల్లో మీకు ఏంటంటే గనకనండి 2 పెద్ద కోరికలు తీరుతాయి. కాకపోతే ఏంటంటే గనక ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ కష్టం మిమ్మల్ని వెంటాడుతుందనమాట. ఈ కష్టం వల్ల మీరు చాలా సఫర్ అయిపోతారు. అలానే కాకుండా బాధపడిపోతారని చెప్పొచ్చు. అలానే వచ్చేసి ఒక రకంగా చెప్పాలంటే గనక మీకండి ఈ ఇద్దరి అంటే ఒక రకంగా ఈ ఇద్దరి వ్యక్తుల కారణంగా అంటే వీళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఇద్దరి వ్యక్తుల కారణంగా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే మంచి ఫలితాలు లేవని మీరు అనుకోవచ్చు, ఉన్నాయి. కాకపోతే ఏంటంటే గనక మనకు ఉంటారు కదండి మన వెనకే మన గోతులు తీసేవాళ్ళు. కొంచెం వాళ్ళతో ఏంటంటే కనుక జాగ్రత్తగా ఉండండి. అసలు మీకు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. చాలా మంచి వ్యక్తులు. కాకపోతే ఏంటంటే కనుక కోపం అనేది ఎక్కువగా ఉంటుందండి. అందరికి ఇలానే ఉంటుందని మనం చెప్పట్లేదు, కానీ సింహరాశి వారికి ఏంటంటే కనుక కోపం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ మధ్య కాలంలో మనం కనుక గమనించుకుంటే ఏంటంటే కనుక అధికంగా అరవటం కానీ, కోపడటం కానీ, ఒకరి మీద ఏంటంటే కనుక కొంచెం అంటే కోపాన్ని చూపించటం కానీ ఇలా చేస్తున్నారండి. అది తగ్గించుకోండి. అదేంటంటే కనుక మీకే చాలా వరకు కూడా చెప్పాలంటే ఇలా ఏంటంటే చెడు చేస్తుందన్నమాట. మీ కోపమే మీకు శత్రువు అవుతుంది. మీ కోపమే మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మిగతాదంతా కూడా బాగుంటుందండి. సింహరాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు, అందమైన వాళ్ళు, అందమైన మనసు ఉంటుంది. అందరినీ కలుపుకొని పోతారు. అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు మాట్లాడటం కానీ, లేనిపోనివి చెప్పటం కానీ, అలా ఒకరిని బాధ పెట్టడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి అయితే చేయరండి. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరినీ కలుపుకొని పోయి అందరితో అంటే కలిసిమెలిసి ఉంటారని చెప్పొచ్చు. వీళ్ళేంటంటే ఎంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారో అంత మంచి మనసు అనేది కూడా ఉంటుందన్నమాట. జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. అలానే కాకుండా వీడి కళ్ళల్లో ధైర్యం అనేది ఉంటుంది. అలానే మనకేంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే చాలా వరకు కూడా అండి కష్టపడుతూనే ఇంతవరకు అంటే ఎదిగారు. ఇంకా కూడా ఏంటంటే కనుక కష్టపడుతున్నారు. జీవితంలో ఏదో అంటే సాధించాలనే ఒక గొప్ప సంకల్పం ఉంటుంది. ఒక గోల్ ఉంటుందన్నమాట. ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఏంటంటే కనుక చాలా శ్రమిస్తారండి. ఏదైనా సరే కష్టపడింది ఏది రాదనమాట. ఏదైనా పని చేయాలంటే చాలా తెలివితో చేస్తారనమాట. తెలివితేటలు ఎక్కువగా ఉంటాయన్నమాట అండి. ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ కూడా అధైర్యపడటం కానీ, బాధపడటం కానీ, అంటే లోపల బాధపడ్డప్పటికి కానీ బయటికి ఏంటంటే కనుక బాధపడనట్టు కనిపిస్తారు. వీళ్ళు ఏంటంటే కనుక ఎవరికి ఏది చెప్పుకోరండి. నిజం చెప్పాలంటే వీళ్ళు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీళ్ళు ఏంటంటే కనుక ఏదైనా బాధ ఉందనుకోండి, అది మనసులో దాచుకుంటారు. కానీ పైకి చెప్పి నలుగురిలో ఎందుకు, నాకు నేనే ఏంటంటే కనుక చులకనగా చేసుకోవాలన్నట్టుగా ఎవరితో ఏం పంచుకోరు. నా అనుకున్న వాళ్ళే నన్ను ఏంటంటే శత్రువులా చూస్తున్నారు. నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేస్తున్నారు. నా వాళ్ళ వల్లే నేనేంటంటే కనుక ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను అన్నట్టుగా బాధపడిపోయి ఏంటంటే ఏ విషయాలు కూడా ఏంటంటే ఎవరితో పంచుకోరు. మనసులో పెట్టుకొని ఒంటరిగా ఉండి బాధపడటం, దుఃఖించటం తప్ప వీళ్ళు ఇంకా ఏం చేయరని చెప్పొచ్చు. అలానే కాకుండా వీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని ఎంతో కష్టపడుతూ ఉంటారు. దానికోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారు. అలానే నా అనుకున్న వాళ్ళందరూ నన్ను మోసం చేశారు, ఇబ్బంది పెట్టారు. అయినా కానీ భగవంతుడు నా తోడున్నాడు కాబట్టి నాకు అన్ని కూడా మంచి చేస్తాడని నమ్ముతూ ఉంటారు. నిజం చెప్పాలంటే వీళ్ళకు భగవంతుడి యొక్క అనుగ్రహం అంటే ఇక్కడ దైవానుగ్రహం కూడా కలుగుతుందండి. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కావచ్చు. వీళ్ళు నమ్మిన దైవం అంటే వీళ్ళ వెంటే ఉండి కష్టం ఉన్నప్పటికీ కూడా దైవానుగ్రహంతో ఏంటంటే కనుక ఆ కష్టాన్ని తొలగించుకోగలుగుతున్నారనమాట. అలా మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పొచ్చు. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుంది. ఫైనాన్షియల్గా కూడా బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. డబ్బు పరంగా ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితం పూర్తిగా మారబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. మీరు పడుతున్న కష్టాలకు ఏంటంటే కనుక పులి స్టాప్ పడుతుంది. అప్పులు తీర్చుకోగలుగుతారు. అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళగలుగుతారు. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టారో అలాంటి వాళ్లకు మీరు గుణపాఠం అంటే నేర్పించబోతున్నారని చెప్పొచ్చు. అలానే చాలా వరకు కూడా అండి సింహరాశి వారికి ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, ఇటు బంధువర్గం చూసుకుంటే చాలా పెద్దదిగా ఉంటుందండి. చాలా మంది కూడా ఏంటంటే కనుక వీరితో స్నేహం చేయాలని కోరుకుంటారు. ఎందుకంటే వీళ్ళ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చాలా పెద్దదనమాట, చాలా విశాలమైనది. మనసులో ఎలాంటి ఏంటంటే కనుక విభేదాలు పెట్టుకోరు. అలానే కాకుండా ఒకరు బాగుపడకూడదు, ఒకరు చెడిపోవాలి, ఒకళ్ళు ఏంటంటే కనుక లైఫ్లో ఎదగకూడదు, ఇలాంటివి వీళ్ళ మనసులో ఎప్పుడు కూడా ఉండవు. అందరూ బాగుండాలి, అందరూ ఎదగాలి, అందరిలో నేనుండాలి అని కోరుకునే రకం మాత్రమే సింహరాశి వారు. సింహం ఏంటంటే కనుక ఒక్కటే అంటే ఒంటరిగా ఉండి పోరాడుతుంది. సింహం ఎప్పుడు కూడా ఏంటంటే కనుక విజయాన్ని సాధిస్తుంది. అలాగే సింహరాశి వారు సింగిల్గా ఉండి ఏంటంటే కనుక వాళ్ళ గోల్ని రీచ్ అవుతారు. వాళ్ళు అనుకున్నది ఏంటంటే కనుక తప్పకుండా సాధించుకోగలుగుతారండి. అంత తెలివితేటలు వీళ్ళకు ఉంటాయన్నమాట. అలానే కాకుండా సింహం అడవికి ఎలాగైతే రాజుగా వ్యవహరిస్తుందో వీళ్ళ లైఫ్లో కావచ్చు, వీళ్ళ ఫ్యామిలీలో కావచ్చు, వీళ్ళు ఏంటంటే కనుక అలా రాణించగలుగుతారని చెప్పొచ్చు. వీళ్ళు చెప్పే అడ్వైస్ కావచ్చు, వీళ్ళు మాట్లాడే విధానం, పద్ధతి ఇదంతా కూడా చాలా బాగుంటుంది.
కొంతమంది వీళ్ళ మాటలకు ఫిదా అయిపోతారండి నిజం చెప్పాలంటే. అంటే తెలివితో మాట్లాడతారు. తెలివి అనేది అధికంగా ఉంటుంది. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎంత తగ్గాలనేది వీళ్ళకు చాలా చక్కగా తెలిసుంటుందనమాట. వీళ్ళు ఏం పెద్దగా ఏంటంటే గనక సింహరాశిలో బాగా ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ కొంతమందిని మనం చూస్తే వాళ్ళ దగ్గర రూపాయి కూడా ఉండదు. అంటే ఇలా వరుసగా చెప్పడం జరుగుతుందండి. ఇలా ఏంటంటే గనక ఏమీ లేనట్టు అంటే అనిపిస్తూ ఉంటారు. కానీ చూస్తే మాత్రం ఏదో బాగా సంపాదించుకున్నారు, బాగా వెనకేసుకున్నారు అన్నట్టుగా కనిపిస్తారు. కొంచెం రిచ్‌నెస్ అనేది వీళ్ళలో పుట్టుకతోనే ఉంటుందన్నమాట. ఇంకా అలానే కాకుండా వీళ్ళు కూడా అలానే మెయింటైన్ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఇలా ఓవరాల్‌గా చూసుకుంటే సింహరాశి వారికైతే కొన్ని రకాల బాధలైతే పోబోతున్నాయి. చాలా చక్కగా ఉండబోతుంది. చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి. అలానే దైవానుగ్రహం కలుగుతుంది కాబట్టి వీరి లైఫ్‌లో ఉండే అనేక రకాల సమస్యలు కూడా పోతాయని చెప్పొచ్చు. ఎవరు కూడా ఏంటంటే గనక ఒకటి గుర్తుపెట్టుకోండి, సింహరాశి వారు అధికంగా ఎవ్వరిని నమ్మకండి. మన స్నేహితులు, మన ప్రాణ స్నేహితులు అనుకుంటాం. కానీ వాళ్ళ వల్ల కూడా మనకి ఏంటంటే గనక ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ 3 రోజులు గుడ్డిగా నమ్మి మోసపోతే ఇక మీ లైఫ్‌లో మీరు మోసాలే చూస్తారని చెప్పొచ్చు. కాబట్టి ఎవరిని కూడా అంతగా నమ్మటం కానీ, ఒకరికి ఏంటంటే గనక ఎక్కువగా సలహాలు ఇవ్వటం కానీ ఇలాంటివి అయితే చేయకండి. అవి ఏంటంటే గనక కొంచెం కంట్రోల్ చేసుకోండి. సలహాలు ఇవ్వండి, బాగుపడనివ్వండి. కాకపోతే ఏంటంటే గనక కొంతమంది సలహాలు తీసుకొని మీతో ఏంటంటే గనక ఈ విధంగా సహాయం తీసుకొని ఆ తర్వాత ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు చాలామంది మీ చుట్టూదారే ఉన్నారు. కాబట్టి కొందరితో ఏంటంటే గనక మీరు జాగ్రత్తగా ఉండండి. అలానే కాకుండా మీ లిమిట్లో ఉండండి. లిమిట్స్ అనేవి దాటకండి. ఇంకా అలానే కాకుండా ఏంటంటే గనక ఎవరికి కూడా అంతగా అంటే మీలో ఏంటంటే గనక స్థానం ఇవ్వకండి. మీరేంటంటే కనుక నా వాళ్ళే కదా, పోనీలే, ఎదగనిలే, బాగుపడనిలే అనుకుంటారు. బాగుపడ్డ తర్వాత అసలు మిమ్మల్ని పట్టించుకోరు. మిమ్మల్ని ఏంటంటే కనుక ఏదైనా అంటే ఒకరు బాధలో ఉంటే మీరు వెళ్ళి ఆదుకుంటారు, ఒకరు ఇబ్బందుల్లో ఉంటే మీరు వెళ్ళి ఆ ఇబ్బందిని తీరుస్తారు, ధనపరంగా ఏదైనా కష్టం ఉంటే మీరు వెళ్ళి ధనం అంటే ఏదో ఒక రకంగా సమకూరుస్తారు. కానీ మీరు బాధల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే ఎవరైనా వస్తారండి? అసలు ఎవరు రారు. కొంతమంది మీ ముందు నటిస్తారు, కానీ మీ వెనక ఏంటంటే కనుక బాగైంది వీళ్ళకి ఇలాగే కావాలని కోరుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. కాబట్టి ఏంటంటే కనుక ఎవరిని కూడా నా వాళ్ళు అనుకోకండి. ఆ నా వాళ్ళల్లో శత్రువులు ఉన్నారని మీరు తెలుసుకోండి. లేకపోతే ఏంటంటే మీరు మోసపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ముఖ్యంగా మీ చుట్టూదా ఉండేవాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి చాలా వరకు కూడా మీకన్నిటికీ కారణం అవ్వాలని చూస్తున్నారు. మీరు ఎప్పుడు బాధపడతారా, ఎప్పుడు ఇబ్బంది పడిపోతారా, మీరు లైఫ్లో ఎదగకుండా ఎప్పుడు పోతారా అన్నట్టుగా ఏంటంటే కనుక కాసుకొని కూసున్నారని కూడా మనం చెప్పొచ్చు. కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కూడా ఏంటంటే కనుక దెబ్బ తీయాలని చూస్తున్నారు. అందుకే వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. అలానే కాకుండా ఏంటంటే ఎవరితో ఏది చెప్పుకోకుండా మీ లైఫ్ ఎలా అయితే సాగుతుందో అలానే సాగనివ్వండి. ఇక ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు దైవానుగ్రహం కలగబోతుందండి. రేపు సోమవారం కూడా ఉంది కాబట్టి వీలుంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి ఇంకా ఇంటిని వాకిలి శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక ఉతికిన వస్త్రాలు ధరించి శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసి దీపారాధన చేయండి. సింహరాశి వారు సోమవారం పూట ఈ విధంగా ఆచరించుకుంటే కొన్ని రకాల దరిద్రాలు, కష్టాలు పోయి మీరు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు. అలానే కాకుండా మీరు కొన్ని కోరికల్ని కూడా తీర్చుకోగలుగుతారని చెప్పొచ్చు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక దీపం పెడతారు కదా, దీపం అంటే వెలిగించండి. వెలిగించిన తర్వాత ఏం చేయండి అంటే ఒక యాలక్కాయని తీసుకోండి. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధను తీసేస్తాయి, దైవానుగ్రహాన్ని కలిగిస్తాయి. అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే కనుక రావాల్సిన డబ్బుని మన దగ్గరికి రప్పించడానికి, సంపాదన పెరగటానికి, ఐశ్వర్యం మనకి ఏంటంటే కనుక కలగటానికి యాలకులు చక్కగా ఉపయోగపడతాయి అనమాట అండి. అందుకే ఒక యాలక్కాయని తీసుకుని వెలుగుతున్న దీపంలో వేసి సంకల్పం చెప్పుకొని ధనం రావాలి, కష్టాలు పోవాలని సంకల్పం చెప్పి దీపం కొండెక్కిన తర్వాత యాలక్కాయని తీసేసి ఒక చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుందన్నమాట. ఎంత మంచి ఫలితం వస్తుందంటే అంత మంచి ఫలితం వస్తుంది. మీరే ఆ ఫలితాన్ని చూసి షాక్ అయిపోతారు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ పని అయితే చేసుకోండి. ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే అండి సింహరాశి వారికి ముఖ్యంగా మీరు అంటే ఇక్కడ మనం గమనించుకుంటే ఇద్దరు వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని మోసం చేయాలి, ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలి అనుకుంటున్నారు. ఒకటి వచ్చేసి సింహరాశి వారికి పీ లెటర్. మనం ఇంత ముందు కూడా ఏంటంటే కనుక చెప్పుకోవడం జరిగింది. ఈ పీ లెటర్ వ్యక్తులు ఏంటంటే కనుక మిమ్మల్ని కొంచెం ఇబ్బందుల్లో పడిస్తారండి. ఎలా అంటే కనుక మీరు ఒకటి చెప్తారా, వాళ్ళు ఇంకొకటి అర్థం చేసుకొని మీ మీద నిందలు వేస్తారు. అదే కాకుండా ఏంటంటే కనుక మీకు అన్నిటికీ కారణమవుతారు. కాబట్టి పీ లెటర్ అనే వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే ఏ లెటర్, పీ లెటరు, ఏ లెటరు ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ 3 రోజులు కూడా మీరు ఏంటంటే మీరు ఏదైనా సరిగ్గా ఇది రైట్ అంటే వాళ్ళు రాంగ్ అంటారు. అలాంటి స్టెప్స్ ఏంటంటే కనుక వాళ్ళు వేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వీళ్ళతో జాగ్రత్తగా ఉండటం, జాగ్రత్తగా మాట్లాడటం, అలానే కాకుండా ఎలాంటి పర్సనల్ విషయాలు చెప్పకపోవటం, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక వీళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడితే మీకు మంచి ఫలితాలు వస్తాయి. వీళ్ళు మీ నుంచి ఏదో ఆశిస్తున్నారండి. ఏదో ఏంటంటే కనుక మీ మీద చాలా వరకు కూడా అంటే ఒక రుబాబ్ చేయటం కానీ, లేకపోతే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక మిమ్మల్ని లొంగ తీసుకోవటం కానీ, అలానే మీ నుంచి డబ్బు ఆశించటం కానీ ఇలాంటివి చేస్తారండి. మిమ్మల్ని ఎటు పోయి ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టాలి, ఇబ్బందులకు గురి చేయాలి, మీ నుంచి ఏంటంటే కనుక ఏదో ఆశిస్తున్నారు. కాబట్టి ఈ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి విషయాలు అయితే చెప్పుకోకండి. వీళ్ళు నా వాళ్ళు అనుకోకండి. ఆ నా వాళ్లే మిమ్మల్ని ఇబ్బంది పెడతారని అది
భావించుకోండి. ఇక వీళ్ళతో జాగ్రత్తగా ఉండకపోతే మీరు చాలా నష్టపోతారు. అటు ధనపరంగా పోతారు, ఇటు నిందలు కూడా పడతారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అనంతరం వచ్చేసి మీకేంటంటే ఇలా దైవానుగ్రహం కలుగుతుంది, బాగానే ఉంటుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది, ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. వృత్తిపరంగా కూడా బాగుంటుంది. ఉద్యోగపరంగా కూడా ఏంటంటే కనుక ప్రయత్నాలు చేసే వాళ్లకు 100% ఉద్యోగం వస్తుందండి. చిన్నదా పెద్దదా పక్కన పెడితే ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఉద్యోగం కోసం వెళ్ళేటప్పుడు ఆ పరమశివుడి యొక్క నామాన్ని ఓం నమ శివాయ అనుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, మీకు మంచి జరుగుతుంది. చాలా మంచి ఫలితాలు కూడా మీరే మీ కళ్ళతో చూడగలుగుతారనమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు అంతా కూడా ఓవరాల్గా బాగుంటుందండి. ఫ్యామిలీ పరంగా బాగుంటుంది, ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక సమయానికి ఆహారం తీసుకోక కొంచెం ఆలోచన పడిపోయి ఒంటరిగా ఉండి బాధపడి ఇబ్బంది పడి కొంచెం కన్నీళ్లు పెట్టుకోవడం ఇదంతా కూడా చేస్తున్నారు. కాబట్టి బీపీ హై అయ్యే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చూసుకోండి, కొంచెం జాగ్రత్త పడండి, కంటి నిండా నిద్రపోండి. అలానే మీరేంటంటే కనుక పెట్టుబడులు పెట్టకండి, మీకు అంతగా అనుకూలించదనమాట. పెట్టుబడులు అస్సలు కూడా పెట్టకండి. పెట్టుబడులను ఏంటంటే కనుక ఎవరైనా పెట్టమని మీకు సలహాలు ఇస్తే కూడా అండి వాళ్ళ మాటలు నమ్మి పెట్టి మోసపోకండి. పెట్టుబడుల పరంగా ఏం పెద్దగా అంతగా కలిసి రాదు, కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పొచ్చు. కానీ అదృష్టం మీ తలుపు తడుతుందండి. రావాల్సిన డబ్బు రావటం కానీ, ఒక చీటీ రూపంలో కానీ, లేదంటే కనుక ఒక ఫైనాన్షియల్గా మీకు ఏంటంటే కనుక డబ్బు రావటం కానీ మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. అలా ధనం అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే మీకు ఎంతో మంచి జరుగుతుందన్నమాట. అంటే ఒక్కొక్కసారి మీరు డబ్బు లేక నరకం కూడా చూస్తున్నారు కదా, అలాంటి సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారనమాట. అలా కూడా మీకు బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి. ఇంకా తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు ఇలా ఏంటంటే వృత్తి వ్యాపార పరంగా బాగుంటుంది. పనిచేసే దగ్గర మంచి గుర్తింపు లభిస్తుంది. పనిచేసే దగ్గర బాస్ నుంచి ప్రశంసలు అందుకుంటారు. పనితీరు బాగుంటుంది. పనుల్లో బాగా రాణించగలుగుతారు. చాలా తెలివితేటలతో పని చేస్తారు. కాబట్టి మీ పని ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అండి అందరికీ నచ్చుతుంది. అందరూ కూడా మీ పనిని చాలా ఇష్టపడుతూ ఉంటారనమాట. పని పరంగా కూడా బాగానే ఉంటుందండి. కొంచెం ఏంటంటే కనుక జీతాలు సరిగ్గా లేక సంపాదించిన డబ్బు మిగలగా కొంచెం ధనపరంగా కష్టం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా అడ్జస్ట్ అవుతుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఏంటంటే వ్యాపారం అంటే పెట్టాలి, స్టార్ట్ చేయాలి, వ్యాపారంలో రాణించాలనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళు ఏదైనా వ్యాపారాన్ని ఏంటంటే కనుక అంటే మీరు ప్రారంభించండి, ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. ఇది మీకు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఒక పెద్ద శుభవార్త అన్నాం కదా, వాళ్ళకి ఏంటంటే వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది. ఈ పెట్టుబడుల పరంగా అంతగా కలిసి రాదు, కానీ వ్యాపార పరంగా మాత్రం మీకు ఎంత చక్కగా కలిసి వస్తుందంటే అంత చక్కగా కలిసి వస్తుందన్నమాట. వ్యాపారం మీకు అనుకూలించడం, వ్యాపార పరంగా బాగుండటం, వ్యాపారంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు తొలగిపోవటం, అలానే కాకుండా వ్యాపారం అనేది ముందుకు వెళ్ళటం, ఇదంతా కూడా జరుగుతుంది. వ్యాపార పరంగా అయితే మీకు పెద్ద శుభవార్త అంటే కనుక వ్యాపారం మీకు అనుకూలిస్తుంది. మీరు ఎటువంటి వ్యాపారం పెట్టినా అందులో తప్పనిసరిగా మీకు లాభాలు వస్తాయి. కాబట్టి ఎటువంటి వ్యాపారమైనా సరే మీరు పెట్టొచ్చు. ఆ తర్వాత ఒక వస్తువు కానీ ఒక వాహనం కానీ కొంటారు. వాహనం కొనడం అనేది ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ కదా, అదేంటంటే ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది. అలా ఏంటంటే వాహనం కొనడం కానీ వస్తువుని కొనడం కానీ జరుగుతుంది. ఆ తర్వాత వివాహ ప్రయత్నాలు చేసే వాళ్లకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలా మీకు కొన్ని రకాల కోరికలు కూడా తీరుతాయి. మీరు అనుకున్న ఉద్యోగం కూడా ఇక్కడ ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలిస్తున్నాయి. కాకపోతే ఏంటంటే కనుక ఎవరైనా సరేనండి ఇప్పుడు ఎదుగుతున్నారంటే కనుక వాళ్ళని ఇబ్బంది పెట్టి మళ్ళీ వాళ్ళని ఎదగకుండా చేయాలని ఉంటూ ఉంటారు కదా, అలా మీ చుట్టూదా చాలా మంది ఉన్నారనమాట. అందుకే గుడ్డిగా నమ్మేసి మోసపోకండి అని పదే పదే చెప్పడం జరుగుతుంది. ఇలా ఓవరాల్గా చూసుకుంటే ఇలా ఉండబోతుందండి, చాలా చక్కగా ఉండబోతుంది. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కనుక వాటిని మీరు తట్టుకోగలుగుతారు. వాటిని తట్టుకొని మీరు ఏంటంటే కనుక ముందుకు వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు. అలానే ఇంకొకటి మనం చూసుకుంటే ఇక్కడ అన్ని విధాలుగా కూడా ఓవరాల్గా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతే ఆరోగ్యం బాగుంటుంది. కానీ కొంచెం ఏంటంటే కనుక మీకు మళ్ళీ అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ పరంగా బాగుంటుంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. అలానే కాకుండా ఫ్రెండ్స్ సర్కిల్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే బంధువుల్లో ఫ్రెండ్స్లో ఏంటంటే కనుక ఇద్దరు వ్యక్తుల కారణంగా ఇలా జరగబోతుంది. అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే విపరీతంగా నరదిష్టి ఉంటుందండి. ఈ నరదిష్టి వల్ల కూడా చాలా సఫర్ అయిపోతున్నారు. నరదిష్టి ఏంటంటే కనుక పట్టి పీడిస్తుందండి, నరదిష్టి పోవట్లేదండి అనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే చిన్న పరిహారం చేసుకోండి. ఇది ఎంతలా మీకు పనిచేస్తుందంటే అంతలా పనిచేస్తుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నరదిష్టి పోవాలంటే 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి. మనం హారతి ఇస్తాం కదా కర్పూర బిళ్ళలు, ఆ 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి. ఇది దేనికి పనిచేస్తుందంటే నరదిష్టి పోగొట్టడానికి, చెడు దిష్టి, ఈ కనుదిష్టి ఉంటుంది కదండి, మన మీద కుళ్ళు కుతంత్రాలతో అంటే రగిలిపోతూ ఉంటారు, కుళ్ళుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక వాళ్ళు బాగుపడరు, వేరే వాళ్ళను బాగుపడనివ్వరు. ఒకరు ఎదుగుతున్నారనుకోండి, చూసి ఓర్వలేని అంటే తత్వం అనేది చాలా మందిలో ఉంటుంది. ఇప్పుడు అంటే చాలా వరకు కూడా ఇలాగే ఉందండి. ఏంటంటే కనుక ఒకరు ఎదిగారనుకోండి, వాళ్ళు ఏంటంటే కనుక ఎదగకుండా ఆపాలి, ఎలాగైనా సరే వాళ్ళ
వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కోరుకునేవారు వాళ్ళ చుట్టూదా చాలా మంది ఉంటూ ఉంటారు. సింహరాశి వారికి అయితే మరీ అండి శత్రువులు అధికంగా తయారైపోయారు. అలానే చుట్టూదా చాలా మంది కూడా మీ బావు కంటే కూడా, అంటే మీరు బాగుపడాలని కోరుకోవడం కంటే కూడా మీరు చెడిపోవాలని కోరుకునే వాళ్ళే చాలా మంది ఉన్నారు. దానివల్ల కూడా మీకు ఇబ్బంది కలగటం, నరదిష్టి విపరీతంగా పెరిగిపోవడం, నరదిష్టి వల్ల కూడా చాలా సఫర్ అయిపోతున్నారు. ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి 4 కర్పూర బిళ్ళలు తీసుకుని 7 సార్లు తల చుట్టూ తిప్పి వాటిని ఏంటంటే కనుక గుమ్మం బయట పెట్టి కాల్చేయండి, సరిపోతుంది. నరదిష్టి పోతుందంటే ఒకటేసారి పోతుందని చెప్పట్లేదు, కానీ మెల్లిమెల్లిగా నరదిష్టి నుంచి బయటపడతారు. నరదిష్టి నుంచి మీరు బయటికి రావడానికి పరిహారం మీకు 99% ఉపయోగపడుతుంది. ఇక అలానే కాకుండా శని బాధలు కూడా తొలగిపోతాయి. శని బాధలు పోవాలన్నా సరేనండి, మీరు కాకికి ఏంటంటే కనుక నల్ల నువ్వులతో కలిపిన ఆహారం అనేది పెట్టండి. అలా పెడితే ఏమవుతుందంటే శని బాధల నుండి మీరు అంటే విముక్తి కలిగించుకోగలుగుతారు. శని నుంచి మీరు బయటికి రావడానికి ఈ పరిహారం మీకు ఉపయోగపడుతుంది. తెల్లన్నం తీసుకుని కొద్దిగా నువ్వులు పోసి శని బాధలన్నీ కూడా పోయి మాకు శని ఏంటంటే కనుక చక్కగా ఉండాలి, శని అనుగ్రహం కలగాలని చెప్పుకొని కాకికి పెట్టండి. కాకులు ఒకవేళ అంటే తినకపోతే అది కుక్కలకు కూడా పెట్టవచ్చు. అలా కూడా ఫలితాలు అయితే వస్తాయి. ఇంకా ఓవరాల్గా బాగానే ఉంటుంది, పెద్దగా ఇబ్బంది అయితే లేదు. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. ఒకవేళ కలిసి రాకపోయినా వాటిని ఏంటంటే కనుక మీరు అనుకూలంగా మార్చుకుంటారు. సింహరాశిలో తెలివి అనేది ఎక్కువగా ఉంటుంది, టాలెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, తీరుతో పాటు వీళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా చాలా చక్కగా ఉంటుందండి. వీళ్ళు ఆలోచించేది ఏంటంటే కనుక ప్రతిదీ కూడా వీళ్ళకు సక్సెస్ అవుతుంది. ఏదైనా ఆలోచించి పనిని మొదలు పెడితే ఆ పని వీళ్ళకు ఏంటంటే కనుక విజయాన్ని అందిస్తుందని చెప్పొచ్చు. అలా వీళ్ళ ఆలోచన విధానం కూడా బాగుంటుందన్నమాట. కష్టజీవులండి, అంటే ఏదైనా పనిని మొదలు పెడితే ఆ పని వెనకే ఉంటారు. ఆ పని పూర్తయ్యేంత వరకు దాని వెనకే శ్రమిస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. కష్టపడుతూనే ఏంటంటే కనుక లైఫ్లో ఎదగాలి, నా కాళ్ళ మీద నేను నించోవాలి, నేను ఒకరి మీద ఆధారపడకూడదు, అలాగే కాకుండా ఏంటంటే కనుక ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదని వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నించోడి ఏంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళుతూ ఉంటారు. కానీ ఓర్వలేని వారు ఏంటంటే కనుక వీరిని చాలా వరకు కూడా బాధ పెడతారు, వీరికి అన్నిటికీ కారణం అవుతారనమాట. అందుకే ఎవరితో కూడా అధికంగా ఏంటంటే కనుక ఈ రిలేషన్స్ కానీ ఎక్కువగా నమ్మటం కానీ ఇలాంటివి అయితే చేయకండి. ఎవరిని ఎంత పెట్టాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో అలా ఉంచితేనే మీకు ఇంకా ఫలితాలు అధికంగా వచ్చి శివానుగ్రహంతో ఇంకా మీరు ముందుకు వెళతారని చెప్పారు.